హాయ్ గైస్, ఏంటంటే ఒక పెయిర్ అయితే నేనైతే సేల్ చేయడం జరిగింది. సేల్ చేస్తే అక్కడ ఏమైందంటే బర్డ్ అయితే చేయి జారిపోయిందంట. చేయి జారిపోయి నైట్ పట్టుకొని వెళ్ళాడు. పాపం 7:30కో 8కో తనైతే పిల్లోడు పట్టుకొని వెళ్ళాడు. చేయి అయితే జారిపోయిందంట. చూడండి, ఈరోజు మార్నింగ్ అయితే మార్నింగ్ అంటే ఇప్పుడు టైం ఎంత చూడండి మీరే, 7:19 అవుతుంది. నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను, అంటే తోటకి వెళ్ళాను. మామూలు తెల్లవారు లెగ్గానే వెళ్ళిపోతాను అనమాట. నేను మర్చిపోయాను దీని గురించి. చేయి జారిపోయిందని ఫోన్ చేశాడు, మర్చిపోయాను. ఇగో ఇప్పుడు వచ్చి చూసేసరికి బర్డ్ అయితే రిటర్న్ ఇంటి దగ్గర ఉంది. ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, 30 km అంత వస్తుంది. సో ఇలా మన దగ్గర బర్డ్స్ వచ్చేసినా సరే వెంటనే రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఆ మెయిన్ బర్డ్ కావాలనుకుంటే బర్డే ఇచ్చేస్తాం, లేదంటే దాని ప్లేస్లో వేరే ఏదైనా బేబీ కానీ బర్డ్ కానీ ఏదైనా కావాలనుకుంటే అది ఇస్తాం అనమాట మళ్ళీ. సో వచ్చేసింది బర్డ్ అయితే, పిల్లోడికి అయితే ఇచ్చేయాలి. వాడైతే కాల్ చేయలేదు, వాడి కోసం వెయిటింగ్. కాల్ చేసినా ఇచ్చేద్దాం, ఓకేనా. సో ఇంకా ఏంటంటే నేను బేబీ అప్పుడు ఒక బర్డ్ని అయితే సేల్ చేయడం జరిగింది. ఒక పర్సన్కి అయితే బేబీ అప్పుడు సేల్ చేస్తాను అనమాట. సో గ్రెజిల్ అదిగోండి, చూడండి గ్రెజిల్ అదిగోండి పైన ఉంది. ఆ బర్డ్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. క్లారిటీ రావట్లే, ఓకే చూడండి. ఆ బర్డ్ అయితే నేను పిల్లప్పుడు బేబీ అప్పుడు సేల్ చేస్తా. సో తనైతే రిటర్న్ ఇచ్చాడనమాట మనకి. వేరే బర్డ్స్ తీసుకున్నాడు ఎక్స్చేంజ్లో. సింగిల్ బర్డ్ అయిపోయిందంటే దానికి పెయిర్ అడిగాడు, కొంచెం ప్రైస్ ఎక్కువ పడద్దంటే సరే నీ దగ్గర ఉన్న పెయిర్ ఏదో ఒకటి ఇచ్చేసి పాత బ్యాలెన్స్ ఒకటి 1200 ఉన్నాడు అనమాట. సో మొత్తం కట్ చేసుకొని నాకు వేరే పెయిర్ ఇచ్చి ఈ బర్డ్ తీసుకెళ్ళిపో అన్నాడు. సో నేను అయితే తీసుకొని రావడం జరిగింది. ఆ బర్డ్కి ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వండి, చూడండి ఇది చూడండి, ఊరికి తన్నుకుంటుంది. పిలిస్తే రావట్లేదు, కిందకి చూస్తుంది. ఆ బర్డ్కి మన ఇప్పుడు ఫీమేల్ గ్రెజిల్ ఒకటి ఉంది, రమణ దగ్గర తీసుకున్న గ్రెజిల్ అయితే ఒకటి ఉంది. సో ఈ రెండింటికి పేరు చేద్దాం అనుకుంటున్నా. సేమ్ పేరెంట్స్ సేమ్ పేరెంట్స్ తాలూకా బేబీస్ అనమాట రెండు కూడా. ఇన్బ్రీడ్ అయితే చేయొద్దని చెప్పేసి అన్నాను, బట్ క్లచెస్ అయితే వేరు అనమాట. ఫస్ట్ క్లచ్ ఒకటి, సెకండ్ క్లచ్ ఒకటి. సో క్లచెస్ వేరు కాబట్టి నేనైతే పేరు చేద్దామని అనుకుంటున్నాను. సో గ్రెజిల్స్ కూడా మన దగ్గర చాలా తక్కువ ప్రజెంట్. ఈ మధ్య మెయిన్ గ్రెజిల్ ఉంది కదా మన దగ్గర, అంటే శ్రీకాకుళం బ్రదర్ దగ్గర తీసుకున్నాం గ్రెజిల్. డాక్టర్ రావు సార్ బ్లడ్ లైన్ అని చెప్పా కదా. సో ఆ గ్రెజిల్ అయితే ఆ గ్రెజిల్కి మన కేపీఎస్ ఫీమేల్కి, అంటే దీని మదర్ ఫాదర్కి ఈ మధ్య అయితే అసలు మేము గ్రెజిల్స్ అయితే పుట్టట్లేదు. సో మన గ్రెజిల్స్ ఇప్పుడు ప్రజెంట్ పుట్టిద్దామని చెప్పేసి మనం వెయిటింగ్ అనమాట. కలర్స్ అయితే చాలామంది అడుగుతున్నారు, గ్రెజిల్ కలర్స్. సో ఎలాగో బ్రీడింగ్ పెడుతున్నానని చెప్పా కదా, బ్రీడింగ్ పెడుతున్నాను. బేబీస్ అందరూ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి చెప్పా కదా. సో వాళ్ళ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ గ్రెజిల్ని ఈ గ్రెజిల్ని పేరు అయితే చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటికి గుల్దర్లు కూడా పుట్టేయచ్చు, ఎందుకంటే మదర్ ఈ రెండింటి తాలూకు మదర్ అయితే గుల్దర్ కాబట్టి. సో ఇప్పుడు మనమైతే ఈ రెండు గ్రెజిల్స్కి అయితే మనం పేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. వాళ్ళు కూడా అదే అన్నారు, గ్రెజిల్స్ పుడితే ఫస్ట్ బేబీస్ నేనే తీసుకుంటాను అని చెప్పేసి. ఆ మేల్ ఏదైతే ఇచ్చారో ఆ పర్సన్స్, ఆ పిల్లలు అనమాట, వాటి తాలూకు బేబీస్ ఫస్ట్ బేబీస్ నేను తీసుకుంటాను, 2 గ్రెజిల్స్కి పేర్ చెయ్యు అని చెప్పేసి అన్నారు. సో వెయిటింగ్ అనమాట. అసలు మెయిల్ అయితే వచ్చింది గైస్, చెప్తే నమ్మరు. ఆ మెయిల్ అయితే తనకిచ్చిన మెయిల్ అసలు ఎక్సలెంట్ క్వాలిటీ పడింది అనమాట. ఫాదరు మదరు అసలు మామూలు లేదు. ఆ రెండిట్ల కాంబోలో పడిన బెస్ట్ బర్డ్ అంటే ఇదే అనుకుంటా మ్యాక్సిమం. దీనికంటే ముందు 100K ఏమో రిలీజ్ చేసేటప్పుడు ఒక గ్రెజిల్ ఉండేది. ఆ గ్రెజిల్ అయితే పిల్ల కుక్కోగానే పట్టేసింది గైస్. నాకైతే అసలు కనీసం నాకైతే సౌండ్ అయితే లేదనమాట ఆ రోజు. బ్యాడ్ లక్. ఇప్పుడు కాదులేండి, చాలా రోజులు అవుతుంది. సో ఆ తర్వాత ఆ పిల్ల కుక్క పట్టేసిన తర్వాత ఇది పుట్టింది, ఆ గ్రెజిల్ పుట్టింది. ఆ గ్రెజిల్ పుట్టిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఈ గ్రెజిల్ పుట్టింది. ఆ తర్వాత అన్ని సబ్జాలే పడుతున్నాయి తప్ప, సబ్జాలు గుల్దర్లే పడుతున్నాయి తప్పితే, బేబీస్ పుడుతున్నాయి తప్పితే నెక్స్ట్ అసలు గ్రెజిల్స్ పడిందే లేదు. సో ఇప్పుడు గ్రెజిల్స్ కోసం అని చెప్పేసి మనమైతే ఈ రెండు పెయిరింగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. సో మీకు ఎవరికైనా బ్రీడింగ్ బేబీస్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి, లేదు కామెంట్ అయితే చేయండి బెటర్. ఇంకా ఏంటంటే మన ఇన్స్టా పేజ్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తున్నాను. ఇన్స్టా పేజ్, ఇన్స్టాలో ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కండి ప్రతి ఒక్కరు. అందులో అయితే కామెంట్ మెసేజ్ చేసిన మరుక్షణం మీకు రిప్లై అయితే వస్తుంది. ఏది కాదని ఒక 1/2 అవర్ బిఫోరే వస్తుంది. ఒకవేళ బై ఛాన్స్ బిజీ ఉన్నా సరే ఒక 1/2 అవర్లో మీకు రిప్లై అయితే చేయడం జరుగుద్ది. నెక్స్ట్ మీరు చాట్ చేయాలనుకుంటే నాతో ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా నేనైతే మీకు రిప్లై అయితే చేయడం జరుగుద్ది, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బై బై, లవ్ యూ ఆల్.